సార్ జగన్ గారు దాడి తర్వాత ఫస్ట్ టైం మరి నిన్న యాత్రలో వచ్చి మాట్లాడుతున్నారు ఈ దాడి గురించి. ఆయన ఏం చెప్తున్నారంటే దీనికి కూటమికే సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఇదంతా చేయించిందని అంటున్నారు. ఓవరాల్‌గా ఆయన ఈ దాడిని ఏ విధంగా చూస్తున్నారు? మరి ఇది ఎవరికి బెనిఫిట్ అయ్యే అవకాశం? నిన్న జగన్ 13న ఆయన మీద దాడి జరిగింది. దాని తర్వాత ఆయన ఫస్ట్ టైం మీడియాతో అంటే పబ్లిక్గా ప్రజలతో మాట్లాడారు. నిన్న గుడివాడలో జరిగిన సభలో ఆయన ఓపెన్గా ఈ విషయం మీద మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ఈ దాడి చేయించింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే దత్తపుత్రుడు అన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ బీజేపీని చేయించాయి. నాకు గాయం చేయగలిగాయి తప్ప అంతకంటే ఏమి చేయలేకపోయారు. నాకు చేసిన గాయం మానిపోతుంది కానీ వాళ్ళు ప్రజలకు చేసిన గాయం మానదు అని అలా లింక్ చేశాడు. ఆ తర్వాత నేను ఎప్పట్లాగే ఆయన ఇంతకుముందు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ విషయాలు మళ్ళీ మాట్లాడాను. నేను అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు గెలవరు అనేది కూడా ఆయన చెప్పాడు. అంటే ముందు నుంచి కూడా ఆయన ఒక నెరేటివ్ తీసుకొచ్చాడు. ఆ నెరేటివ్ ఏంటంటే పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది యాక్చువల్గా కమ్యూనిస్టు పరిభాష అనమాట. అంటే జగన్ చాలా విషయాల్లో కమ్యూనిస్టు పరిభాషను వాడుతున్నాడు. సో కమ్యూనిస్టులు కూడా ఏం చెప్తారంటే పెత్తందారులకు పేదలకు మధ్య క్లాస్ వార్ అంటారు వాళ్ళు, అంటే వర్గ పోరాటం జరుగుతుందని. ఈయన కూడా అదే భాష మాట్లాడుతున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కమ్యూనిస్టులేమో అందరినీ కూడా డబ్బున్న వాళ్ళని లేకపోతే భూస్వాముల్ని పెట్టుబడిదారులు అందరినీ కూడా పెత్తందారులు అన్న పరిభాషలోకి తీసుకొస్తుంది. మిగతా పేదల్ని వాళ్ళు పేదలు అంటారు. ఇక్కడేమో జగన్ నిజానికి జగన్ పేదగాడు. జగన్ దగ్గర ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పేదలు కాదు. వాళ్ళకి తెలుగుదేశానికి పెద్ద తేడా లేదు. ఈయన నిజానికి రిచెస్ట్ సీఎం ఇండియాలో జగన్. కానీ జగన్ ఏంటంటే తెలివిగా ఏం చేస్తున్నాడంటే పేదలకు పెత్తందారులకు అన్న ఇది తీసుకొస్తున్నాడు. తీసుకురావడానికి జగన్కున్న ధైర్యం కావచ్చు లేకపోతే పునాది కావచ్చు ఏంటంటే ఇతను జగన్ పేదలకి ఏవైతే చేస్తున్నాడో వాటన్నిటినీ కూడా తెలుగుదేశం కోర్టుల్లో కావచ్చు రకరకాలుగా అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఇంగ్లీష్ మీడియం పేదలకు పెట్టాలన్నాడు. దాని మీద చర్చ జరగచ్చు. ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల నష్టమా లాభం అనే చర్చ జరగచ్చు. కానీ దాన్ని బలవంతంగా అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్ళారు. సో క్లియర్గా పేదలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు, ఈ పిల్లలకి మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు. సో వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకొని వీళ్ళు జీవితంలో పైకి వెళ్ళొచ్చు, మంచి ఉద్యోగాలు చేయొచ్చు. పేదలు మాత్రం తెలుగు మీడియంలో చదువుకొని వాళ్ళకి ఏ ఆపర్చునిటీ లేకుండా తెలుగును కాపాడే బాధ్యత పేదలే ఎందుకు తీసుకోవాలి అన్న ప్రశ్నలు అనేక ప్రశ్నలు వచ్చాయి. అట్లాగే పేదలకు ఇండ్లు ఇవ్వడం దాన్ని వీళ్ళు అడ్డుకున్నారు. అట్లాగే పథకాలు ఇస్తుంటే అనేక రకాల పథకాలు వాటి మీద తీవ్రమైన క్యాంపెయిన్ చేయడం, అప్పు చేసి ఇచ్చేస్తే శ్రీలంక అయిపోతుందని చేయడం ఇట్లా వాళ్ళు దాన్ని మాట్లాడారు. దీనంతా ఉపయోగించుకొని జగన్ ఏం చేశాడంటే ఇది పేదలకి నేను చేస్తుంటే వాళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పెత్తందారులు, వాళ్ళు డబ్బున్న వాళ్ళకే అన్ని పనులు చేస్తుంటారు కానీ పేదలకు వచ్చేసరికి వాళ్ళు అడ్డుపడుతున్నారు అన్న నెరేటివ్ని జగన్ జనంలోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాడు. ఆ కాంటెక్స్ట్లో ఈ రాయి దాడి కూడా జగన్ ఏం చేశాడంటే వాళ్ళ అకౌంట్లో వేసేసాడు. నిజానికి ఇది ఎవరు చేయించారా లేకపోతే ఆకతాయి ఏమన్నా విసిరారా ఏంది ఇంతవరకు పోలీసులు అయితే తేల్చట్లేదు. పోలీసులు క్లియర్గా కూడా చెప్పట్లేదు. రాయి విసిరింది వాస్తవమే, అది రాయి అనేది తేల్చారు. ఆ రాయి ఎవరు విసిరారు, ఆ విసిరిన వాళ్ళు వెనక ఎవరన్నా ఉన్నారా, అది ప్లాన్డా లేకపోతే వాళ్ళే ఆలోచించి చేశారా అనేది ఇంకా ఏమి తేలకనే జగన్ ఏం చేశాడు. జగన్ అంటే వైసీపీ ఆల్రెడీ సాక్షి కానీ వైసీపీ కానీ చంద్రబాబు చేసిన దాడి కానీ అభివర్ణించింది. అంటే ఇది అందరూ చేసే పని. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఒక విషయాన్ని తనకు అనుకూలంగా మర్చుకోవడానికి ట్రై చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఉన్న పొలిటికల్ పార్టీ అదే విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో రెండుగా విడిపోయినాయి మొత్తం కూడా. మీడియా కావచ్చు, పొలిటికల్ పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ రెండుగా విడిపోయారు. ఈ రెండుగా విడిపోకుండా కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు కావచ్చు, ఇండిపెండెంట్గా థింక్ చేసే మేధావులు కావచ్చు, రెండు వైపులా ఉన్న సమస్యల్ని చెప్పడం కావచ్చు, రెండు వైపులా ఉన్న తప్పుల్ని ఎత్తి చూపడం కావచ్చు, ప్రజల వైపు నిలబడి మాట్లాడడం కావచ్చు, అలాంటి వాళ్ళకి స్పేస్ లేదు. అలాంటి వాళ్ళని రెండు వైపులా అటాక్ చేస్తారు. అంటే మనం ఒకరి వైపు లేదంటే అర్థం
నువ్వు నా ఎనిమి అంటారు అంతే. అటా ఇటా తేల్చుకోవాలి, నువ్వు ఇటు లేదంటే నువ్వు నా ఎనిమినే అనేది నిజానికి కమ్యూనిస్టుల భావజాలం కూడా అదే చెప్తుంది. కమ్యూనిస్టులు కూడా నువ్వు నన్ను సపోర్ట్ చేయకపోతే నా ఎనిమి అనేస్తారు వాళ్ళు అనేసి ఇంక పోరాడుతుంటారు అనమాట. అవతల వాడిని మీద రకరకాల రూపాల్లో దాడి చేస్తుంటారు. కరెక్ట్గా ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కనపడుతుంది. నువ్వు నా వైపా అటువైపా అని. సో ఇప్పుడు అందుకని జగన్ కూడా దీన్ని ఉపయోగించుకొని తెలివిగా ఏం చేస్తున్నాడు అంటే పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుంది. నిజానికి ఇక్కడ పేదలకు పెత్తందారులకు కాదు, వైసీపీకి కూటమి మధ్య పోరాటం జరుగుతుంది. సో వైసీపీకి ఎందుకు ఓట్లు వేయాలి, వాళ్ళకి ఎందుకు వేయకూడదు అనేది చెప్పాలి. అది చెప్తున్నాడు జగన్, చెప్పలేదని కాదు. బట్ దాంతోపాటు అతను ఏం చేస్తున్నాడంటే వాళ్ళు నా ఎనిమీస్ కాదు, ప్రజల శత్రువులు అన్న దాన్ని తీసుకెళ్తున్నాడు అనమాట. ఇది కూడా ఒక వ్యూహాలలో ఒక భాగం. అంటే శత్రువు మనల్ని దెబ్బ కొడితే మనకు తగలకూడదు, ప్రజలకు తగలాలి. మనం దెబ్బ కొడితే ప్రజలకు తగలకూడదు, శత్రువుకు తగలాలని ఒక యుద్ధ నీతి ఉంటుందన్నమాట. దాన్ని జగన్ ఇక్కడ అమలు చేస్తున్నాడు. అంటే జగన్ మీద రాయేస్తే అది ప్రజల మీద రాయేసినట్టు, ప్రజలకి గాయమైనట్టుగా దాన్ని అభివర్ణిస్తున్నాడు జగన్. సో ఇది నిన్నంతా కూడా అదే మాట్లాడాడు. సో ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తే మళ్ళీ మనం పులి నోట్లో తలపెట్టినట్టే. కాబట్టి ఈ గాయాల నుంచి మనం బయటపడి మనం సక్సెస్ అవ్వాలంటే ఈ కురుక్షేత్రంలో కౌరవుల్ని ఓడించాలి. నేను అర్జునులాగా నిలబడి మీ తరపున పోరాటం చేస్తాను, మీరు నాకు అండగా కృష్ణుడిలాగా ఉండండి అన్న ఒక భారతం నెరేటివ్ని ఇక్కడ అప్లై చేస్తూ నిన్న కూడా మాట్లాడాడు. దాంతోపాటు తాను ఏమేమి చేశాడనేది ప్రతి సభలో జగన్ చెప్తుంటాడు. నిన్న కూడా ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచానని, తర్వాత కొన్ని 35 లక్షల ఎకరాలకు పర్మనెంట్ పట్టాలని జారీ చేశానని, తర్వాత ఇంకా వసతి దీవెన, విద్యా దీవెన ఇట్లాంటి పథకాలన్నీ గురించి కూడా ఆయన చెప్పుకున్నాడు. అట్లాగే 2 లక్షల పైన ప్రభుత్వ జాబ్స్ ఇచ్చానని చెప్పుకున్నాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టానని చెప్పుకున్నాడు. ఇలాగా 99% నేను ఇచ్చిన హామీలను నెరవేర్చాను. దాదాపు 130 సార్లు బటన్ నొక్కి అనేక సెక్షన్ల పీపుల్కి నేను డబ్బులు ఇచ్చాను అనేది నిన్న చెప్పుకున్నాడు. సో అట్ ద సేమ్ టైం చంద్రబాబు గతంలో పరిపాలించిన 14 ఏళ్ళు కానీ, మన రాష్ట్రం ఏర్పడినాక పరిపాలించిన 5 సంవత్సరాలు కానీ ఆయన రాష్ట్రానికి ఒక మంచి పథకం కూడా తీసుకురాలేదనేది జగన్ చెప్తున్నాడు. అట్లాగే ఏంటంటే అభివృద్ధి అనే దాన్ని కూడా జగన్ ఏం చేస్తున్నాడంటే వీళ్ళు చెప్తున్న అభివృద్ధి డెఫినేషన్ని జగన్ కొద్దిగా మార్చి, నేను మీకు రకరకాల పథకాలు రకరకాల పద్ధతులు చేయడం వల్ల అది మీ జీవితాల అభివృద్ధికి పనికొస్తుంది, మీ అభివృద్ధికి నేను పనిచేస్తాను అన్న. ఇది కూడా కమ్యూనిస్టుల నెరేటివ్. యాక్చువల్గా కమ్యూనిస్టుల అభివృద్ధి మోడల్ని, ఇప్పుడున్న అభివృద్ధి మోడల్ని వాళ్ళు పెట్టుబడిదారీ అభివృద్ధి మోడల్ అంటారు. అంటే ఇప్పుడున్న అభివృద్ధి మోడల్ అంతా కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి, పెట్టుబడిదారులకి, పెద్ద పెద్ద భూస్వాములకి మాత్రం ఉపయోగపడే అభివృద్ధి మోడల్. అంటే పెద్ద పెద్ద కంపెనీ పెడతారు, ఆ కంపెనీ సామాన్య ప్రజలకి పెద్దగా ఏం ఉపయోగపడదు. సో ఆ కంపెనీ వల్ల ఆ పెట్టుబడిదారు వర్గం లాభపడుతుంది. సో అందుకని మన దేశంలో తలసరి ఆదాయం అంటారు, పెర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే 4 ట్రిలియన్ల ఎకనామీ మంది, 5వ అతిపెద్ద ఎకనామీ. కానీ 135వ దేశం తలసరి ఆదాయంలో. అంటే మనకంటే 135 దేశాలు, 134 దేశాలు తలసరి ఆదాయంలో ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది ఇండియా ఈజ్ ఏ రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్. అంటే పేదలున్న ధనిక దేశం అని చెప్పచ్చు. ఎందుకు పేదలు ఉన్నారంటే తలసరి ఆదాయం వెరీ తక్కువగా ఉంది, 2600 వరకే ఉంది తలసరి ఆదాయం డాలర్స్. ఇది 135 దేశాల్లో మంది అడుగున ఉందన్నమాట. సో అందువల్ల పేదలు ఎక్కువ ఉంటారు. సో ఆ నెరేటివ్ని కమ్యూనిస్టులు అలా తీసుకొస్తారు. మన అభివృద్ధి రేపొద్దున థర్డ్ ప్లేస్కి వచ్చినా కూడా మన దేశం పేదల దేశమే. ఎందుకంటే పేదలకి ఈ డబ్బులు అందరికీ చేరట్లేదు. మొత్తం ఆదాయాన్ని పంచితే వచ్చేది $2600 సంవత్సరానికి. సో ఇది అత్యంత దారుణమైన విషయం అనేది చెప్తారు. దీన్ని జగన్ ఉపయోగించుకొని, సో నేను మీకు చేస్తున్నది మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి అని. నిజానికి ఆంధ్రప్రదేశ్లో కూడా తలసరి ఆదాయం
తెలంగాణ కంటే మిగతా సౌత్ ఇండియా రాష్ట్రాల కంటే కూడా బాగా తక్కువ ఉంది. సో దాన్ని నేను పెంచడానికి ట్రై చేస్తున్నాననే నెరేటివ్ని జగన్ తీసుకెళ్తున్నాడు. నిన్న మొత్తంగా కూడా ఈ దాడిని తను అలా అనుకూలంగా మలుచుకునేట్టుగా చేస్తున్నాడు. బట్ దానికి కౌంటర్గా తెలుగుదేశం కూడా ఇది జగనే జయించాడని, వివేకానంద రెడ్డి ఆత్మ వేసిందని ఇలాగా దాన్ని ఒక కామెడీగా మార్చడానికి, అది ఫార్స్గా మార్చడానికి వాళ్ళు శక్తివంతం లేకుండా ట్రై చేస్తున్నారు.